సింహపూరి సీమలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా పవిత్ర పెన్నా తీరంలో ఉన్నటువంటి ఉత్తర శ్రీరంగంగా పిలువబడే భూదేవి శ్రీదేవి సమేత శ్రీ తలపరక రంగనాథుడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ యొక్క దివ్య దర్శనం కోసం ఏడాది పాటు భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి చూడొచ్చు ఈ యొక్క దివ్య దర్శనాన్ని సివిఆర్ స్క్రీన్ పైన. భక్తులందరూ కూడా గోవింద గోవింద నామస్మరణతో మారుమోగుతున్న సమయంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం నుంచి మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. మనం చూడొచ్చు ఆ దివ్య దర్శనాన్ని. స్వామివారు సతీ సమేతంగా ఆ యొక్క దివ్య కర్పూర హారతులు తీసుకుంటూ స్వామివారు వచ్చిన దివ్య దర్శనాన్ని మనం కనులారా చూడొచ్చు. నేత్రపర్వంగా సాగుతున్నటువంటి ఈ దివ్య దర్శనం కోసం ఏడాది పాటు భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిస్తుంటారు. గోవింద గోవింద నామస్మరణతో మారుమోగుతుంది తలపరక రంగనాథ స్వామి ఆలయం. చూడొచ్చు మనం విజువల్స్లో. ముక్కోటి దేవతల యొక్క దివ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. మరి స్వామివారు పురాణాల ప్రకారం భూలోకానికి వచ్చిన సమయం ఇది. ఏదైతే ధనుర్మాసంలో ధనుర్శుక్ల ముక్కోటి ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశిని కూడా అంటే వైకుంఠవాసుడు భూలోకమునికి వచ్చినటువంటి సందర్భం ఇది. మరి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారానే ఒక్క రంగనాథుని ఆలయంలో మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైష్ణవాలయాల కల్లా ఒక్క రంగనాథుని ఆలయంలోనే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం శ్రీమన్నారాయణుడు అంటే భూదేవి శ్రీదేవి సమేతుడైన తలపరక రంగనాథుడు ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంలోనే భక్తులకందరూ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క దివ్య దర్శనం ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క ఉత్సవం అంతా కూడా నేత్రపరంగా సాగుతుంది. ఈ యొక్క దర్శనం కోసం స్వామివారు అందరూ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. స్వామివారు కర్పూర హారతులను కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తిశలో స్వామివారు దర్శించుకొని స్వామివారు దివ్య ఆశీస్సులు పొందుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే రంగనాథ ఆలయం భక్తితో నిండిపోయింది. ఇక్కడ కిక్కిరిసిపోతుంది. భక్తులందరూ కూడా ఈ అర్ధరాత్రి నుంచి ఇక్కడ చేరుకొని స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకునేందుకు ఈ యొక్క ఆలయానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. భక్తులు అందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. భక్తులందరూ కూడా గోవింద నామస్మరణతో చేతులెత్తి మొక్కుకుంటున్నారు. ఈ యొక్క దివ్య ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని చూసుకుంటూ ఎంతో ఆనందంతో ఈ యొక్క స్వామివారిని కనులారా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు